మాట చెప్తూ తన కొడుక్కి పుస్తకం అంకితం ఇస్తూ నువ్వు అబ్రహం లింకన్లా ఉండకు, ఇయో చెప్పట్లే ఫలానా వాళ్ళ ఉండమని, నువ్వు ఎవరిలా ఉండాలనుకుంటావో అలాగే ఉండు. కానీ మా తరంలో మాకు అవకాశం లేదు, వాళ్ళ నర్సులు లాగానే చదువుకోవాలి, గట్లనే చదువుకున్నాం. అంటే మాకంతా అప్రోచ్ ఏంటంటే కన్వెన్షనల్ అప్రోచ్. మా పేరెంట్స్కి సాంప్రదాయ దృష్టి ఉంది, దాన్ని మా పైన రుద్దిన. అంబేద్కర్ కమ్మని చెప్పలే మమ్మల్ని, ఇంతకుముందు అనుకున్నాం కదా, అల్వార్ స్వామి కమ్మని చెప్పలే, వాళ్ళకి తెలియదు. తెలిసిన మేరకు వాళ్ళ కాలేజీలో ఎవరైతే బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారో వాళ్ళ లాభం ఉందని చెప్పారు. అది అట్లా చెప్పడం మా పేరెంట్స్ తప్పని చెప్పట్లా. ఇట్లా చెప్పుకుంటే ఇంకేమయ్యే వాళ్ళని అనిపిస్తుంది. మనం మన మన ఆలోచన ఎడ్యుకేషన్ అని ఈమె చెప్తున్నట్టుగా అనిపించింది. ఈ పుస్తకాన్ని అందుకే తీసుకొని వచ్చాను, నేను పక్కన పెడుతున్నాను. సార్, తెలుగులో ఇట్లాంటి రచయిత లేడా ఉన్నాడు. మాకు డిఓఏలో అసమర్థుల జీవితయాత్ర నవల ఫస్ట్ ఇయర్లో నవల పుస్తకం తీయగానే దాంట్లో అంకిత వాక్యం నేను ఈ వాక్యాన్ని దానికి పూర్తి చేసుకున్నాను. తెలుగులో నేను గుర్తించాను. ఆయన కూడా ఆయన పుస్తకాన్ని అంకితం ఇచ్చాడు. వాళ్ళ నాన్న ఈమె కొడుకు అంకితం ఇచ్చింది. గుర్తుపెట్టుకోడు. కాలం మారింది కనుక తల్లి కొడుకు అంకితం ఇచ్చింది, కాలం మెరుగడి కనుక కొడుకు తల్లికి అంకితం ఇచ్చింది. తిరుపతి చూపించాడు అన్నాడు, మా నాన్నకు అంకితం. ఎందుకు అంటే ఎందుకు అన్న ప్రశ్న నేర్పించినందుకు. బహుశా ఈ పుస్తకం 2022లో వచ్చింది, ఆ పుస్తకం 40లో 50లో వచ్చింది, అంతకంటే ముందు వచ్చింది. అంటే ఒక 80 ఏళ్ల వ్యవధిలో అప్పుడు మాట్లాడే చూపించింది ఏమన్నాడు, పిల్లలకు ఎందుకు అనే ప్రశ్న నేర్పించాలి. అట్లా ఎందుకు అనే ప్రశ్న నేర్పించాలి. తండ్రి అయినా గురువే, గురువైనా గురువే, లేదా ఆ రోజు తను ప్రయాణం చేస్తున్నాయి, ఆ రోజు తను ఎక్కడున్నా తనకు ఆ మాట చెప్పిన వ్యక్తి అయినా గురువే అని మనం అనుకోవాలి. ఈ రెండు పట్ల పిల్లలకు గుర్తు చేస్తున్నాను. నేను నాకు ఇచ్చిన టాపిక్లో వెళ్తున్నాను. విద్యా సమాజం అంటే పెద్ద టాపిక్. బహుశా నేను ఈ అంశం నన్ను నిలవడానికి దేబూష్ నరసింహ గారు వీళ్ళంటే కుట్ర చేసి ఎంపిక చేయడానికి అది బహుశా కారణం నేను రాసిన ఈ రెండు పుస్తకాలు రాయకపోతే నన్ను ఇక్కడి నుంచి ఇట్లా మాట్లాడారు.